అందరికీ శనార్థి ఆడళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఎలకల బాధ ఉంటే ఇల్లు గాలబెట్టొద్దు అంటుండు సీఎం సారు. మెల్లమెల్లగా రేవంతాలు గారు మారుస్తాడట అన్ని శాఖల పనితీరు. సర్కారు నిరుద్యోగుల బాధలు వాపేదందుకు చేస్తుందట ప్లాన్లు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు చేస్తారట లోన్లు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి. జాబులు ఎందుకు ఇయ్యలేదో మంచిగా చెప్పిండు కోపన మంత్రి. ఇప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పుంజుకుంటుందట బుస్సున. గత ఎన్నికలనే కారుటైల్ రగాలి మొత్తం జనం తీసేసిండ్రు తుస్సున. గోశాలలో ఉన్న ఆవులు ఎందుకు చచ్చిపోతున్నాయో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం కాడ నడుస్తుంది దీని గురించే లొల్లి. వెనకటేవలో ఒక ఆయన ఎలకల బాధకి ఇల్లాంటి పెట్టుకుండు అంటారు చూడుర్రి. అగో అట్లా ఇల్లు గాల పెట్టుకున్నాడు ఎందుకు అంటుండు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు. ఇప్పుడు ఎవరి ఇంట్లో ఎలకలు ఉన్నాయి, ఎవరు ఇల్లులు గాలబెట్టాలని అనుకున్నారో ఆ ముచ్చట్ను సీఎం సారు ఎందుకు యాద్ చేసిండు అంటారా ఆయన మాటలనే ఇనుండ్రి. రేవంతాల సారు ఇంట్లో ఎలకల బాధ ఉంటే ఏం చేయాలి చెప్పుండ్రి. ఇంట్లో ఒకవేళ ఎలక దూరితే ఇల్లు తగలబెట్టుకోం కదా, పొగబెట్టి ఆ ఎలకను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇల్లు తగలబెట్టుకునే విధానం ఎక్కడైనా మనం చూసినామా? పొగ పెడితే దోమలు పోతాయి కానీ ఎలకలు కూడా పోతాయా అంటే ఏమో మరి ముఖ్యమంత్రి సార్కి ఎరుకుండాలి. అది సరే కానీ ఇప్పుడు ఎలకల ముచ్చట ఎందుకు ముంగటేసారు? బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకు చెప్పుర్రి సారు. ఇతర ఏ శాఖలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థనే మనం తప్పు పడతామా? చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని శిక్షించుకుంటూ వాళ్ళ అవకాశాలు తగ్గించుకుంటూ శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇనరా ఏమంటుండో, గ్రామ పంచాయతీ శాఖ కాడ నుంచి చదువుల శాఖ దాకా అన్ని శాఖల్లో షెడ్యూళ్ళు కూడా ఉండ్రు. వాళ్ళందరినీ ఏకదం తీసేయలేము, మెల్లగా తక్కువ చేసుకుంటా వస్తామంటుండు. అయ్యా రేవంతాల సారు, మీరన్నట్టు చేసుడు కంటే వెనకట రాజుల కాలంలో తప్పు చేసిన వాళ్ళకు వెంటనే శిక్షలు అమలు చేసేటోళ్ళు. అట్లా చేస్తే అమ్మో మేము తప్పు చేస్తే మాకు కూడా పనిష్మెంట్ తప్పదని ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు వస్తుంది. అట్లా కూడా చేయకుండా సస్పెండ్లు చేసుకుంటా మళ్ళా కొలువులకు తీసుకుంటుంటే ఏ శాఖలో కూడా మార్పు రాదంటుర్రు. మార్పు తీసుకొస్తామని ఏలుబడిలకు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మీరిట్లా నీతులు వల్లిస్తుంటే ఇన్నోళ్ళు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు పెట్టుకునే ఆఖరి తేదీ కూడా అయిపోయింది. మరి అర్హులైన వాళ్ళు అందరికీ ఆ పథకం కింద 3 లక్షల నుంచి 5 లక్షల దాకా ఇచ్చి వాళ్లకు నచ్చిన దందా పెట్టుకునేందుకు సర్కారు పైకం విడుదల చేస్తుందా? ఏ జిల్లాకు ఏ మండలానికి ఎంతమందికి ఇస్తారో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సార్ను అడుగుదాం పాండ్రి. అయ్యా మల్లు భట్టి విక్రమార్క గారు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక సురువైనట్టేనా? జూన్ 2వ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారుగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. అబ్బా, ఈ రాజీవ్ యువ వికాసం అనే ఈ ఒక్క పథకం బాపత శాంక్షన్ లెటర్లు ఫలాన్ డేట్ నాడు పక్కా ఇస్తామని చెప్పిండ్రు చూడుర్రి సారు. ఇదొక్కటి మాత్రం జనానికి బాగానే నచ్చింది. అన్ని మండలాల్లో అందరు నిరుద్యోగులు దరఖాస్తులు పెట్టుకోరట. వాళ్ళందరికీ ఇస్తారా లేకుంటే కుక్కకు బొక్కేసినట్టు ఊరికి 1, 2 ఇచ్చి ఆయనతో మీ చేయి సర్కారు వాళ్ళు చేతులు దులుపుకోరు కదా? అట్లా మాత్రం చేయకూరి సారు. ఎంతో ఆశతోని అప్లికేషన్లు నింపిర్రు. వాళ్ళకు సొంత కాళ్ళ మీద నిలబడేందుకు ఇచ్చే సబ్సిడీ లోన్లు కూడా అయ్యకుంటే వాళ్ళు చదువుకున్న చదువు దండగానే అయ్యేటట్టున్నది. అట్లా ఏరనే అనుకుంటున్నాం. ఇంకో ముచ్చట ఏంటంటే 6 గ్యారెంటీల స్కీముల లెక్క ఇవిటిని కూడా దయచేసి డేట్లు పొడిగించకూర్రి. అట్లగిట్లా పొడిగిస్తారా అంటే మీ కాంగ్రెస్ చెయ్యిని మీ చేతుల మీరే ఇరగొట్టుకునే కాడికి వస్తుంది. ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిర్రో ఆ నిరుద్యోగులే మిమ్మల్ని నిండా ముంచుతారు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పెట్టుకుని ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కావాలనే కొలువుల నోటిఫికేషనే ఇలేదట. తెలంగాణలో నిరుద్యోగం అన్నదే లేకుండా చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారేమో ఎచ్చులకు చెప్పిండు. అదంతా మీది మాటలకేనా అంటే ఏమో మరి కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అయితే ఇట్లా అంటుండు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, జాబ్ నోటిఫికేషన్స్ ఎందుకు వేయలేదు? ఆగస్ట్ 2024 ఫస్ట్ ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చినాము. ప్రకటన ఇచ్చిండ్రు కానీ ఉద్యోగాలు అయితే ఇయ్యలేదు కదా. అది సరే కానీ కొలువులు ఎందుకు ఇయ్యలేదో ఆ ముచ్చట చెప్పుండ్రి. ఈ ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు ఏ నోటిఫికేషను గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మా ప్రభుత్వం ఇవ్వబోదు అనే ఒక నిర్ణయం ప్రకటించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరి ఈ ముచ్చట ఆనాడే చెప్పక ఇన్ని దినాలు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇట్లా బయట పెడితే ఏమన్నట్టు సారు? మీరే డేట్ డిక్లేర్ చేస్తారు, మళ్ళీ మీరే ఉద్యోగాలు ఇవ్వకుండా ఇట్లా డిలే చేస్తారా? ఈడికే నిరుద్యోగులు మంట మీద ఉండరు. మంటల మంట ఆయనత జిహెచ్ఎంసీ ఎన్నికల్లా ముంగడ మీరు గ్రామాల్లో పెట్టే సర్పంచ్ ఎన్నికల్లా ఇట్లా మీ కాంగ్రెస్ అభ్యర్థులను మీరు నిలబెడితే గతంలో బీఆర్ఎస్ను గద్దె దించేందుకు మీ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టే మీ చెయ్యి పార్టీ వాళ్ళకు ఓట్లు వేయకుండా చేతులు లావట్టిరా అంటే తెలంగాణలో అతుకులు పెట్టిన మీ చెయ్యి మళ్ళా బొక్కల కాడికి వెళ్ళి ఇరిగిపోయి కట్లు కూడా కట్టుకోరాకుండా కాగల్లా ఆడదాకా రాకుండా ఉండాలంటే ఇట్లా ఆశలు పెట్టుడు మోసాలు చేసుడు బంద్ చేసి అసలైన పాలన అందిరంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీ తుఫాన్ కంటే ఎక్కువ రువ్వడి మీద టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందట. రాష్ట్రంలో గులాబీ జెండా పురాగా గెలిచిపోయి దాని గుడిసె వాసాల కాడికి వెళ్ళి కూలిపోయాక అడికొచ్చింది. ఇప్పుడు ఆ పార్టీకి అంత పవర్ ఉన్నదా అంటే ఏమో మరి. మాజీ మంత్రి కేటీఆర్ సార్ అయితే ఇట్లా అంటున్నాడు. అయ్యా కేటీఆర్ సార్, ఇక మీ డబ్బా మీరు కొట్టుకోండి. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పక్క. ఇది నా మాట కాదు, ఎవల మాటనో చెప్పండి, ఎట్లా తెలుస్తుంది? అది కూడా మీరే చెప్పుండ్రి. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైంపాస్ నిలబడు, రాంగ పొంగ పోయేటలో పట్టుకోండి. ఎవరైనా సరే కులం మతం ఏదన్నా కానీ ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి. ఏం సంగతి అన్న, ఎవరో కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే వీని జల్దీ పంపిర్రో ఏదైనా చేసి అంటారు. వీన్ని అని ఎవలను అంటుండంటే ఇంకెవలను తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్నే అన్నట్టు అనిపిస్తలేదు. అప్పట్లో ఈ మోతేవారే రేవంత్ రెడ్డికి ఇజ్జత్ ఇయ్యకున్నా ఆ ముఖ్యమంత్రి కుర్చీ కన్నా ఇలువ ఇచ్చి వారి తోరి వాడు వీడు అనుకుండ్రి అని అందరికి శుద్ధులు చెప్పి బిడ్డకు బుద్ధి చెప్పి అవ్వ మారుమానం పోయింది అన్నట్టే మాట్లాడుతున్నట్టు కొడుతున్నది కదా. సారు కేటీఆర్ గారు, మీ ఓవర్ కాన్ఫిడెంట్ మంచిగానే ఉన్నది. ఇట్లా మిమ్మల్ని ప్రజలు నమ్ముతుండ్రనే మీ నాయన ఎంపీ ఎన్నికల్లో కూడా కట్టె పట్టుకొని కుంటుకుంటా ప్రచారం చేసినా కానీ ప్రజలు కారుకు కాలిచ్చి కమలం పువ్వు వాసన పీల్చుకొని కాంగ్రెస్ చేయిల చేతులు కలిపినరు తప్పితే ఒక్కటంటే ఒక ఎంపీ సీటు కూడా దక్కకుండా చేసిరి. ప్రజలు ఓటుతోని అంత మంచిగా బుద్ధి చెప్పినాక కూడా ఇప్పుడు మీకు ఇంత నమ్మకం వస్తుందంటే మిమ్మల్ని తారీఫు చేయవలసిందే సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశం కోసం దేవులాడుతున్నాం, ధర్మం కోసం దండిగా కొట్లాడుతున్నాం అని చెప్పుకునే కిషన్ రెడ్డి సార్ వెనకపుంట నడిచే ఓ బుడ్డ లీడరు పేదల భూములు ధర్మం తప్పి అధర్మంగా ఆక్రమిస్తున్నాడట. రాముల వారిని నమ్మి కొలిసి తలుచుకునే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అట్లా అన్యాయంగా భూములు చెరబట్టుడు ఏంది అంటారా? వీడియోలు కూడా పట్టుకొచ్చిన బాధితుల మాటలనే ఈనుండ్రి. అమ్మ అసలు ముచ్చట అందరికి అర్థమవుతాడు చెప్పు. మంది వచ్చిన ఇంటి మీదకి మొన్న మేము రెండింట్లు ఉంటాము, రెంట్ కాడికి వచ్చి గొడవ చేసి చాలా మా బాబుని చాలా కొట్టిర్రు. బస్తీ వాళ్ళందరూ కలిసి కొట్టిర్రు మా బాబుని అయితే ల్యాండ్ వదిలేసి వెళ్ళిపోవాలనేసి. ఇది ముచ్చట. కిషన్ రెడ్డి సారు వెనకపోట నడిచే రవీందర్ గౌడ్ అనేటైన ఇగో రాత్రి ఇట్లా రేకుల షెడ్డు వేసి దాన్ని చెరబట్టిండట. ఇది మా భూమి కదా సారు, మీరెందుకు అట్లా రేకులు వేసిర్రంటే బస్తీలను ఉసుగొలిపితే వాళ్ళు కిరాయికుంటున్న కాడికి పోయి లొల్లి చేసి కొట్టినరంటే ఏందన్నట్టు. అయ్యా కిషనాలు సారు, ఈ కిరికిరేంది సారు? మీరేమో హిందూ ధర్మము రాముల వారి బాటలో నడుస్తున్నామని నరుకుతుంటారు కదా, మరి మీ కమలయ్యల ఈ కథ ఏంది? మర్యాదగా ధర్మం తప్పిన రవీందర్ను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపిస్తేనే మంచిది. ఆయన అంబర్పేట నియోజకవర్గంలో పేదలను ఆగం చేయ చూస్తుండు. గోల్నాక డివిజన్లా గోల్మాల్ చేస్తుండు. కాదిర్బాగు ఏరియాల కయ్యాలు వెట్టిపిస్తుండు. ఇసొంటి మనిషి మీ కమలం పువ్వు పార్టీలో ఉంటే మీ భారతీయ జనతా పార్టీ బదనాం అవుతుంది. కాబట్టి అసలు ముచ్చట మీరే అరుచుకోర్రి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్న భారతీయులు. తిరుమల తిరుపతి దేవస్థానం కాడున్న గోశాలలో ఆవులు చచ్చిపోతున్నాయి. గత పంకపాటి ఏలువాడిలో ఏ ఒక్క ఆవు పానం పోలేదు. ఏమంట కూటమి సర్కార్ ఏలువాడిలకు వచ్చిందో అప్పటి సంది ఆవుల జీవులు పోతనే ఉన్నాయని పంకరిక్క టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి సార్ అనుకొస్తే ఇప్పటి చైర్మన్ బిఆర్ నాయుడు సార్ ఇట్లా అనుకొచ్చిండు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు సారు ఆవుల అకాల మరణాల వెనుక అసలు కారణం ఏందో చెప్పుండ్రి. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు. 100% వైసీపీ వాళ్ళేమో 100 ఆవుల దాకా చచ్చిపోయినాయి అంటే లేదు మా అంటే 40-43 ఆవుల దాకానే చచ్చిపోయినాయి. అవి కూడా అట్లా జీవిడిచేందుకు కారణం ఏంటంటే అందులో కొన్ని ముసలి ఉండి ఆవుసుముడి చచ్చిపోతే ఇంకా కొన్ని పానం బాగలేక పానాలు ఇడిచినాయి అని చైర్మన్ సార్ ఇట్లా అనుకొచ్చిండు. ఇప్పుడు ఈ ఆవుల గురించి ఆంధ్రప్రదేశ్లో గాయ గత్తరలు వేస్తుంది. అమృతమాసం అంటే పాలనిచ్చే ఆవులను అంత లాపర్వగా చూసుడు ఏందని మనుషులే పానాలు బాగలేక జీవిడిస్తురు, ఆవులు కూడా అంతే కదా అన్నట్టు టీటీడీ వాళ్ళు అంటుండ్రు. గుండెను తీసి గుండెను, కాలేయాన్ని తీసి కాలేయాన్ని, పుర్రెను తీసి పుర్రెను పెట్టేంత టెక్నాలజీ వచ్చిన ఈ కాలంలో కూడా ఇట్లా పానం బాగలేక ఉండే ఆవులకు ట్రీట్మెంట్ కూడా చక్కగా అందక అట్లా టీటీడీ గోశాల కాడ గోవుల జీవులు పోతున్నాయేమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
హాస్టళ్లలో కూడు చక్కగా పెడతలేరు, పొరగాళ్లకు ఫుడ్ పాయిజన్లు అయి దవాఖాన్ల పాలవుతురు. మీకు పుణ్యం ఉంటుంది సారు, బువ్వ మంచిగా పెట్టిపోయింది అని ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సార్కు ఎంత మొరబెట్టుకున్నా ఇనరానోళ్ళ ముంగట డీజే పాటలు పెట్టి ఇనబెట్టినట్టే ఉన్నది. మళ్ళేనన్న ఫుడ్ పాయిజన్ అయ్యింది అయ్యే బాలన్న అంటే అయ్యింది చూడుర్రి. అగో బేజారై బెంచి మీద కూర్చున్న బుడ్డ పిల్లగాళ్ళను చూసిరు కదా. వీళ్ళు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఉన్న ఆడపిల్లల హాస్టల్లో ఉంటుర్రట. పొద్దుగాల నాస్తా పెడితే అది పడక ఆయంత బొడబొడ కక్కుకుంటే వాళ్ళని వెంటనే దవాఖానకి వేసుకొచ్చిర్రు. ఈడున్న ఈ పిల్లలతోని పాటు మొత్తం 32 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందట. నాస్తాతోని పాటు బువ్వ కూడా అంత ఉడికంది పెడతారట, నీళ్ళ చారు పోస్తారట. ఆ కూడును కుక్కలు కూడా ముట్టయ్యట, అంత అద్మానంగా ఉంటుందట. అవిటికి తోడు ఇంకా సక్కదనాల అన్నంలా వంటోళ్ళ ఎంటికలు వస్తున్నాయట. ఇదేంది ఇట్లా ఎంటికలు వస్తే ఎట్లా తింటారంటే ఈ బువ్వ పెట్టుడే ఎక్కువ అనుకుంటా వాడేన కాడ నుంచి వంటోళ్ళ దాకా అందరు గదిరించి పెట్టేటోళ్ళేనట. ఆ పిల్లల కోసం పని చేసుకుంటా జీతాలు తీసుకుంటా వాళ్ళ పుణ్యాన జీతాలు తీసుకొని వాళ్ళకే కూడు సక్క పెట్టక అడిగినందుకు హాస్టల్లో ఉండే పిల్లలనే బెదిరిచుడు ఏందో. ఓ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు, ఇక మీరు చదువుల శాఖను సక్కదిద్దరు, మీతోని కాని పని హాస్టళ్లలో మంచి కూడు పెట్టరని అర్థమైంది. ఒక పని చేయండి, ఆ పిల్లలను ఎవల ఇళ్లకు వాళ్ళను పంపిస్తేనన్నా వాళ్ళ అమ్మానాయనలు పెట్టే మంచి అన్నమన్న తిని పానాలు కాపాడుకుంటారు. అప్పుడు ఆ హాస్టల్ మూతపడే కాడికి వస్తుంది కాబట్టి ఏ బర్ల కొట్టాలకో గొర్రెల పాకలకో కిరాయికి ఇయ్యండి, సర్కారుకి ఇంత కిరాయి అన్న వస్తుంది అంటారు. హాస్టళ్లలో కూడు సక్క పెట్టని ముచ్చట్లు దినాం వినబడుతుంటే ఇన్నోళ్ళు. మొన్నటిదాకా తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళే కలబడి నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని లొల్లులు పెట్టుకుర్రు చూడుండ్రి. సేమ్ టు సేమ్ డిట్టో మక్కీకి మక్కీ అచ్చం అట్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి సర్కార్లో ఉన్న తెలుగు తమ్ముళ్ళు కూడా ఇన్ఛార్జి మంత్రి ముంగట్నే ఈపులు వల కొట్టుకుంటారు. వాళ్ళని ఆపలేక పోలీసులకు ఎంత పరిశాన్ వచ్చిందో చూడుర్రి. వామ్మో చూసిన ఆరులా ఏమన్నా గలబడుతురా, అంతమంది పోలీసులు ఆగబడుతున్నా ఆగుతలేరంటే తెలుగు తమ్ముళ్ళు బాగానే తెగించిర్రు. ఇక వాళ్ళను కొట్టుకోకుండా ఆపేదందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల టోపీల పానం లాఠీలకు వచ్చినంత పని అయింది. మరి ఈ అల్లకల్లోలం ఏడయిందంటే అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ లీడర్లను కార్యకర్తలను పిలిచి జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సారు మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ లోపల నడుస్తుంటే బయట గేటు కాడ శంకర్ అనేటైన వెనకపొంట నడిచేటోళ్ళు, జయశంకర్ అనేటైన వెనకపొంట నడిచేటోళ్లకు మరి ఏడ కయ్యం ముదిరిందో ఏమో గానీ వేసుకునే కాడికి వచ్చింది. మంచిగా మీటింగ్ పెడతామని వస్తే ఇట్లా పసుపు తమ్ముళ్ళు పంచాది పెట్టుకోబడితేరని మంత్రి సార్ ఆడికెళ్ళి ఆయన ఆగమాగం వెళ్ళిపోయిండు. చూసినరా, ఏపీలో కూడా పసుపు పార్టీల పాలిపగలు మంచిగానే ఉన్నట్టున్నాయి. అయినా ఆ కార్యకర్తలు కూడా ఎందుకు కయ్యం పెట్టుకుంటారో, వాళ్ళ పెద్ద లీడర్లు అట్లనే పెట్టుకుంటారా? మీదికి చూడ మీడియా ముంగట తిట్టుకుంటారు కానీ ఇట్లా మీద పడి కొట్టుకోరు. కానీ కార్యకర్తలు ఎందుకు ఇట్లా కీసులాటలు పెట్టుకుంటారో? ఈ కొట్లాట ఏందో ప్రజల కోసం కొట్లాడినా మంచిగుండు, కానీ అట్లా జనం కోసం ఆలోచిస్తే కార్యకర్తలు ఎట్లయితారంటారు ఏముచ్చటిన్నోళ్ళు. బీరు కానీ మద్యం కానీ సీసాల నింపి అమ్ముతున్నారు కదా. ఇక ఇప్పటి సందే వీటిని సీసాల నింపకుండా వెనకడ గుడుంబ పాకెట్లు కవర్లలో పోసి అమ్మేటోళ్ళు చూడుండ్రి. అగో అట్లనే ఇప్పుడు ఈ నడమ వస్తున్న టెట్రా పాల డబ్బాలు, కూల్ డ్రింక్ డబ్బాలు ఉంటాయి చూడుండ్రి. అగో అట్లా ప్యాకింగ్లు చేసి అమ్మాలని సర్కారు చూస్తున్నదట. అట్లెందుకంటే ఇక చెప్తాపండి. కాంగ్రెస్ ఏలుబడిలోకి వచ్చినాక తెలంగాణలో మార్పు తీసుకొస్తామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ అన్నాడు కదా. రాష్ట్రంలో ఏం మార్పు రాలేదు, ఇప్పటికి ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. కానీ ఒక మద్యంలో మాత్రం మార్పు బరబ్బరు తీసుకొచ్చేటట్టే ఉన్నాడట. శాతాడు పొడుగేమో ప్రభుత్వ పథకాల హామీలు ఉన్నాయి, ఆమ్దానేమో గొర్రెతోక మందం కూడా రాకపోయే వరకల్లా గవర్నమెంట్ గల్లాపెట్టెలా పైకం లేదు. సర్కారు సందుకు నిండాలన్నా, ప్రభుత్వ ఖజానా విరగాలన్నా ఒక మద్యం అమ్మకాలనే మార్పు తీసుకొస్తేనే అయ్యేటట్టు ఉన్నదని యనుమల రేవంత్ సారు ఎక్సైజ్ శాఖలో మార్పు చేయబోతున్నాడట. అది ఏంటంటే పండ్ల రసాల పాకెట్లను టెట్రా పాకెట్ల లెక్క ప్యాకింగ్ చేసి అమ్ముతారు చూడుండ్రి. అగో అట్లనే చేస్తే అట్లా కూడా ఆమ్దాని పెరగొచ్చని అనుకుంటుండట. అట్లా చేస్తే సీసాలకు అయ్యే ఖర్చు తక్కువైతుంది. 120 ఉన్న షీపు లిక్కర్ మందును అప్పుడు 100 రూపాయలకే ఇయ్యొచ్చు. మందు అగ్వకే అమ్ముతున్నారని మద్యపాన ప్రియులు అట్లా కూడా ఆలోచన చేసి కొనుక్కబోయి తాగుతారని ఇక మధ్య చేసిండట. ముఖ్యమంత్రి రేవంత్ సారు మద్యం సరఫరాలో మంచి మార్పే తెస్తున్నాడు, కానీ మార్పు తీసుకొస్తామన్న పాలనలో అయితే మార్పేం రాలేదు. తెలంగాణలో ఉన్న ప్రజలకు గత ప్రభుత్వంలో గవ్వే గోసలు, ఇప్పుడు అవే బాధలు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటుర్రని అరుచుకుంటే ఏమున్నది నాయన, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యిందని అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అని పెద్ద పట్టణాలలో పెద్ద మార్కెట్లు ఉంటాయి చూడుండ్రి. అగో వీటిలో డేట్ అయిపోయిన సామాన్లు అమ్ముతుర్రట. ఎక్స్పైరీ డేట్లున్న సామాన్లు అమ్ముడు ఏంది అంటే ఇది కాంగ్రెస్ మాజీ మేయర్ దుకాణం, ఇంట్లో ఇట్లనే అమ్ముతామని స్మార్ట్ పాయింట్ వాళ్ళు ధమ్కీ ఇస్తుర్రట. వాళ్ళ దందా ఏందో వాళ్ళ ధమ్కీ ఏందో మనం కూడా అరుచుకుందాం పారి.
ఇగో ఈ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అనే డేట్ అయిపోయిన సామాన్లు అమ్ముతుర్రట. చూడుండ్రి ఇగో 3/7/2024 తయారైన ఈ పండ్ల రసం డబ్బా మీద 2/4/2025 ఉన్నది. అంటే డేట్ అయిపోయి ఇప్పుడు 2 వారాలు దాటినట్టే, అయినా దాన్ని అందులో పెట్టి అమ్ముతుర్రట. ఇగో ఇది చూడుండ్రి 5/5/2024 తయారైనట్టు ఒక డేటు, 4/4/2025 అని ఎక్స్పైరీ డేట్ కూడా ఉన్నది. అయినా దీన్ని అట్లనే అమ్ముతుర్రట. ఇట్లా 1-2 కాదు, అన్నిటి మీద డేట్లు అట్లనే అయిపోయినాయే ఉన్నాయి. అవిటి కథ అట్లుంటే ఇగో బిస్లరీ వాటర్ బాటిల్ మీదనైతే అసలు తయారు చేసిన డేటు ఎక్స్పైరీ డేటు 2 కూడా లేవట. చూడుండ్రి ఇది మన రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో ఉన్న బిస్లరీ వాటర్ బాటిల్, దీనికి ఎక్కడ కూడా ఎక్స్పైరీ డేట్ లేదు, అసలు డేటే లేదు, ఎప్పుడు తయారు చేసినో తెలియదు. ఇట్లా డేట్ అయిపోయినవి అమ్మొద్దు కదా అంటే బుద్ధుంటే ఓను, లేకుంటే లేదు. ఇది రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపాలిటీ మాజీ మేయర్ పెనిమిటి సిరిగింత నరసింహారెడ్డి సార్ది దిక్కున్న తావులా చెప్పుకోపో అని కస్టమర్లను కసిరించుకుంటుర్రట. అయ్యా ముఖ్యమంత్రి మున్సిపాలిటీ మంత్రి యనమల రేవంతాలు సారు మార్పు తీసుకొస్తామన్న మీ ఏలువడిలో ఎట్లున్నదో చూసిర్రా? ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? ఏ బెదిరింపులు అయితే ఉండొద్దు అని ప్రజలు అనుకున్రో అవే బెదిరింపులు ఇప్పుడు మీ కాంగ్రెస్ లీడర్లతోనే కస్టమర్లు ఎదుర్కొనే కాడికి వచ్చింది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఓ కాలేజీలో ప్రిన్సిపాల్ మేడం క్లాసులు ఉన్న గోడలన్నిటికీ చిక్కగా కలిపిన పెండ వస్తుందట. గోడలకు సున్నం వేస్తారు, లేకుంటే రంగులు వేస్తారు, రంగురంగుల బొమ్మలు వేస్తారు, వాల్ స్టిక్కర్లు అతికిస్తారు. కానీ పెండ ఊసుడేందే బాలన్న, ఇంతకా మేడం అట్లెందుకు చేస్తుంది, అసలు మాత్రం ఏమై ఉంటుంది అంటారా? ముచ్చటంతా నేను చెప్తా పని. అవి చూసిర్రా, తెల్లగా తలతల మెరిసే గోడలకు చిక్కగా కర్రెగా ఉన్న పెండతోనే అలుకుతుంది. నిన్నీయాల రేకుల ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కూడా పెండతోని అలుకుడు ఎందుకని చల్లటి సల్వ బండలో సాబాసు బండలో మంచి మంచి మార్బుల్సో వేయించుకుంటారు. పెండతోని కలికే దినాలే కనుమరుగా అయిపోయినాయి అనుకుంటే ఈ రోజుల్లో ఈ మేడం ఇట్లా ఎందుకు కాలేజీలో ఉన్న గోడలకు అట్లా పెండ ఊస్తుంది అంటే మొన్నటి సంది ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే మాడ వలిగిపోయేటట్టు దంచుడు దంచబట్టే. బయటనే అట్లుంటే ఇక డాబా ఇండ్లు బంగ్లాల్లో ఎట్లుంటుంది చెప్పుర్రే, కాగులేసి కమ్మినట్టే ఉండదా? ఫ్యాన్ ముత్యమంత సేపు తిరగకపోతే చెమటలతోనే తానాలు చేసుడు అవుతుంది కదా. అగో అట్లా కాక ఉండే క్లాస్ రూములలో ఇట్లా పెండతోని పూస్తే గోడలు చల్లగా ఇదేయట, బంగ్లాను మొత్తం చల్లగా చేస్తుందట. అందుకే ఈ మేడం ఇట్లా ఈ కమజ్ చేసిందట. చూసిన వాళ్ళంతా కూలర్లు ఏసీలు పెట్టుకొని పానాలు ఖరాబు చేసుకున్నాడు కంటే వెనకటి కాలంలో కదా గుడిసెల్లా ఎల్తె తడకలతోని గోడలోలే కట్టుకొని అవిటికి ఎర్రమట్టి పూత పూసి దాని మీదికెళ్ళి పెండ అలికితే చల్లగా ఉన్నట్టు ఉండాలని పిల్లల గురించి ఆలోచన చేసి ఇట్లా పని చేసిన పంతులమ్మని అందరూ తారీఫు చేస్తుర్రు. మరి ఈ మేడం ఎక్కడామే అంటే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న లక్ష్మీబాయి కాలేజీలో చదువు చెప్పుతుంది, పేరు ప్రత్యూష. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో మరగా తిరుగుతుంది. ఆవు పెండతోని ఆమె అలుకుడు చూసిన అందరూ తీరు కామెంట్లు పెడుతుర్రు అంటున్నారు సోషల్ మీడియాలో శ్రమదార పోసే కష్టజీవులు. ఇంటి పనులు చేసే రోబోల కానుంచి ఒంటి పనులు చేసే రోబోల దాకా అన్నింటినీ చూసి ఉంటారు. కానీ ఏనాడన్నా రింగులకు దిగి బాక్సింగ్ చేసిన రోబోలను చూసిరా? రోబోలు మనసులోనే బాక్సింగ్ చేసుడు ఏందే బాలన్న, అవి ఎట్లా గుద్దుకుంటాయి, ఆయనతో ఇనుప సామాన్లను ఎరిగిపోతాయి కదా అంటారా? అయితే మీకు అవిటి కిక్ బాక్సింగ్ చూపెట్టవలసిందే, చూడండి. కానీ దూరం నుంచే సుమా అవి చూసిర్రా? మనిషితోని రింగులకు దిగి రోబో బాక్సింగ్ చేసేందుకు ఎట్లా ప్రాక్టీస్ చేస్తుందో. వరేవ్వా ఏయ్ గుద్దుడు గుద్దితే మనిషి మూతులున్న 32 పాన్లు ఒకటే పారి కిందికి జారిపడాలి. అబ్బా మనిషిని వడగొడుతుంది అనుకుంటే మనిషి నూకేయంగానే తుపుక్కున అట్లనే కింద పడే. లేవు లేచి మనిషి పని పట్టు. ఏం రోబోవే, ఏపులా చేసి నూకేస్తే ఊసరెల్లి లెక్క ఊగబడితివి. గదేం తన్నుట్లా కూడా తాగదు లేదు, పంచులా కూడా పవర్ లేదు. ఏదో ఆనిచ్చినమా అంటే ఆనిచ్చినాం అన్నట్టు అట్లా కిక్కిస్తే ఏం కిక్ ఉంటుంది? ఒక్క పెట్టు పెడితే పోటీలున్న మనిషి మనిషి దెబ్బకు మళ్ళా లేవకుండా అయ్యిండు అన్నట్టు ఉండాలి. ట్రైనింగ్ మంచిగా తీసుకోలేవా రోబో? ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా బాక్సింగ్లో బాగా ఆడేదా అనివి. మనుషులతో ఆడితే గెలిచేదాడు లేవు. కానీ నీయాసొంటి ఇంకో రోబోను రింగులకు దింపుతాము ఆడు. వర్రెవ్వా ఇప్పుడు ఆటగా అమ్మింది. ఆడు బైర్లు గుంజితే నట్లు బోలట్లు అన్నీ వదలు కావాలి. పెయిలో ఉన్న ఇనుప సామాను తుక్కు కావాలి. లోపడున్న వైర్ల కాడికి వెళ్ళి కార్బన్ వచ్చి కాలిపోవాలి. బ్యాటరీ మొత్తం డౌన్ కావాలి. ఇట్లా రోబోలకు బాక్సింగ్ పోటీలు పెట్టుడు దునియాలో ఇదే ఫస్ట్ టైం. వీటిని సీమకర్ల చైనా దేశం వాళ్ళు తయారు చేసిండ్రు. కానీ అవి అట్లా కలబడుతుంటే చూసిన వాళ్ళు మనుషులు కూడా మనసులోనే కొట్టుకుంటారు. అవిటికి కూడా రేపకల్లా కులపిచ్చి మతపిచ్చి అంటగడతారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట్లు అసలు ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.